జాక్ అనే వ్యక్తి తను పనిచేసే బ్యాంకులో ఒక లూప్ హోల్ కనుక్కుంటాడు. అదేంటంటే బ్యాంకులో ఉండే కస్టమర్లు అందరూ కూడా డబ్బులను ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అందులో కట్ అయ్యే చిల్లర డబ్బులను ఏమాత్రం పట్టించుకోరు. ఇదంతా చూసిన తర్వాత ఎలాగైనా డబ్బులు మొత్తం తను సంపాదించుకోవాలని జాక్ ప్లాన్ వేస్తాడు. అయితే జాక్ పనిచేస్తున్న బ్యాంకులో సుమారు 1 కోటి మంది కస్టమర్లు ఉంటారు. అలానే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో నుండి ఎంతో కొంత ట్యాక్స్ రూపంలో డబ్బులు అనేవి కట్ అయిపోతాయి. కాకపోతే ఇది తను అనుకున్నంత సులువేం లేదు. ఒకవేళ డబ్బులన్నీ కూడా తనకు రావాలంటే ముందుగా బ్యాంక్ లో ఉండే అన్ని కంప్యూటర్లను కూడా హ్యాక్ చేయాలి. ఈ హ్యాకింగ్ లో జాక్ చాలా ఫస్ట్. అప్పుడు రాత్రంతా కూడా కూర్చొని ఒక ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేస్తాడు. ఆ తర్వాత తను తయారు చేసిన పీడిఎఫ్ ను తను పనిచేసే బ్యాంక్ ఆఫీసర్ మెయిల్ కి పంపిస్తాడు. అయితే మరుసటి రోజు ఉదయం అదేదో అఫీషియల్ స్టేట్మెంట్ అనుకుని మేనేజర్ క్లిక్ చేస్తాడు. నిజానికి తన మేనేజర్ సిస్టమ్ ని హ్యాక్ చేసి స్వయంగా ఆపరేట్ చేయడం కోసం చేసిన పని అది. ఆ తర్వాత కంప్యూటర్ ని కూడా యాడ్ చేయడం కోసం కోడింగ్ ప్రిపేర్ చేస్తున్నాడు. చివరిగా తను తయారు చేసిన కోడ్ మొత్తం అన్ని సిస్టమ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే మహిళకు ఏదో అనుమానం కలుగుతుంది. నిజానికి అదే తను వేసుకున్న ప్లాన్. ఆ సమయంలో అక్కడ పనిచేసే అమ్మాయి సిస్టమ్ లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత పాస్వర్డ్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు బ్యాంక్ కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్ లో జరిగే డబ్బులను తానే దోచుకుంటాడు. అయితే కొన్ని క్షణాలలోనే సుమారుగా ₹1 కోటి వరకు సంపాదిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి తను చేసిన ప్లాన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.